హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్ననే మా ఊరు నుంచి ఇంటికైతే వచ్చేసినాము. నిన్న 1:30కేమో వచ్చినాం మధ్యాహ్నం. 2:30 వరకి మా మనుగానికి సడన్గా ఫుల్ పెయి కాలుతుంది. నేను ఏమైందబ్బా ఇంతగానం కాలుతుందని చెప్పేసి థర్మామీటర్ పెట్టి చూస్తే 102 చూపిస్తుంది ఫీవరు. నాకు భయమై ఇక మా ఆయన వండుకుంటే లేపిన, బావ వీనికి ఫుల్ జ్వరం వచ్చింది, 102 చూపిస్తుంది అంటే తడిబట్ట వేయమని చెప్తే తడిబట్ట వేసిన, పారాసెటమాల్ సిరప్ ఉంటే అది కూడా వేసిన. ఒక గంట తర్వాత మంచిగా అయినట్టు అనిపించింది. మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫీవర్ అట్లనే పడుతుంది. ఇక 4 అవర్స్‌కి ఒకసారి, 6 అవర్స్‌కి ఒకసారి ఇట్లా మెడిసిన్ వేస్తున్నా, తడి బట్ట వేస్తున్నా, అయినా కానీ తగ్గుతలేదు. కొద్దిసేపు తగ్గుతుంది, ఆడినట్టు చేయగానే మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి నైట్ అంతా నిద్రనే లేదు అసలు. ఫుల్ ఫీవర్ పడుతుంది, 102, 103 వరకు వెళ్ళిపోతుంది. భయం అయింది. అందుకే పొద్దున్నే హాస్పిటల్కి అయితే తీసుకొని అయితే వచ్చినాము. హాస్పిటల్కి కూడా వెళ్ళే ముందు కూడా అదేం టెస్ట్ చేస్తే ఒకసారి 102 చూపిస్తుంది. మళ్ళీ భయమైంది. ఇక వచ్చి చూస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు క్యూర్ అయిపోయింది. ఇక డాక్టర్కి చెప్పినాం ఇట్లా తగ్గుతుంది వస్తుందని అంటే, ఇక డాక్టర్ ఏం చెప్పిండంటే 3 డేస్ మెడిసిన్స్ వాడండి, తగ్గకపోతే బ్లడ్ టెస్టులు చేద్దామని చెప్పిండు. ఇక మెడిసిన్స్ అయితే తీసుకొని సిస్టర్స్ తోటి అయితే ఎప్పుడెప్పుడు వేయాలని చెప్పి రాయించుకొని ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.